హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా మా ధన్వి రొటీన్ బ్లాగ్ షేర్ చేసి. నేను ప్రీవియస్గా తన బుక్స్ గురించి ఒక బ్లాగ్లో షేర్ చేస్తే చాలామంది అడిగారు, ధన్వి స్కూల్కి వెళ్తోంది కదా, సో తన రొటీన్ ఇప్పుడు ఎలా ఉంది అనేసి. సో ఇవాల్టి బ్లాగ్లో వచ్చేసి మా ధన్వి బిఫోర్ అండ్ ఆఫ్టర్ స్కూల్ రొటీన్ ఎలా ఉంది, తనకి ఏమేమి యాక్టివిటీస్ చేపిస్తున్నా, నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో తనను ఎంగేజ్ చేయడానికి ఏమేమి చేస్తున్నా అనేసి ఓవరాల్గా తన రొటీన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మీ లైకే నాకు మోటివేషన్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ధన్వి స్కూల్ టైమింగ్స్ వచ్చేసి 10 to 12:30 వరకు ఉంటుంది. అరౌండ్ 9:15, 9:30 అలా స్కూల్ బస్ అయితే వస్తుంది. సో తను డైలీ 7 or 7:30 కల్లా లేపిస్తాము. సో తనకు కొంచెం టైం కావాలి, లేచిన వెంటనే ఫాస్ట్గా పిల్లలు రెడీ అయిపోలేరు కదా. సో అది ఈ చలికాలంలో కొంచెం కష్టమే, వాళ్ళు లేవడానికి ఇబ్బంది పడతారు. సో తనని కొంచెం ఎంగేజ్ చేస్తూ అలా ఎంటర్టైన్ చేస్తూ తనని లేపించడానికే టైం పడుతుంది. ఇంకా లేవగానే ఒక హాఫ్ గ్లాస్ అంతా వామ్ వాటర్ అయితే ఇస్తాము. సో వామ్ వాటర్ తాగడం వల్ల టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, వాళ్ళకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది గుడ్ హ్యాబిట్, చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే మంచిది. తర్వాత వచ్చేసి ఇంకా కరాగ్రే వసతే లక్ష్మి మార్నింగ్ పామ్స్ రబ్ చేసుకొని ఆ శ్లోకం చెప్పించిన తర్వాత ఇంకా సూర్య భగవానుడికి దండం పెట్టడము, పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా చెప్పిస్తాము. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు డీటెయిల్డ్గా షేర్ చేశాను. అండ్ మార్నింగ్ ఏవి అండ్ నైట్ ఏవి అన్నట్టుగా మార్నింగ్ రొటీన్ అండ్ నైట్ రొటీన్లో ఆ వీడియోస్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత ఒక 10 minutes బాల్కనీలో అయితే టైం స్పెండ్ చేస్తాము. అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర పీజియన్స్ వస్తాయి ఎర్లీ మార్నింగ్, తనకు చాలా ఇష్టం వాటిని చూడడము. ప్లస్ ఆ చల్లగాలికి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్కి ఉంటే తనకు కూడా నిద్రమత్తు వెళ్ళిపోతుంది, డేని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది మా ఆయన అలవాటు చేశారు, తనకు కూడా బాగా నచ్చుతుంది. సో పిల్లలకి చిన్న చిన్న థింగ్స్ అయినా కూడా ఇలా స్లోగా మనం రొటీన్ని అంటే వాళ్ళ డేని స్టార్ట్ చేస్తే వాళ్ళు డే ఫుల్ అలాగే అదే మంచి మైండ్ సెట్లోనే ఉంటారు, ఎక్కువ క్రాంకీ అవ్వరు. ఇంకా తర్వాత తను ఫ్రెష్ అప్ అయిపోతుంది. తను బ్రషింగ్ అంతా చిన్నప్పటి నుంచి తనే చేస్తుంది చక్కగా. అంటే మనం చేపించిన దానికన్నా తనే క్లీన్గా చేసుకుంటుంది. సో ధైర్యంగా తనకే వదిలేస్తాం బ్రష్ చేయడానికి. ఇంకా స్నానం నేను కానీ మా ఆయన కానీ ఇద్దరు ఎవరో ఒకళ్ళం అయితే స్నానం చేపిస్తాము. మోస్ట్లీ నేను ఈ సెకండ్ ట్రైమిస్టర్ వచ్చినప్పటి నుంచి నాకు ఈ వర్టిగో కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి కదా, అప్పటి నుంచి కొంచెం నాకు కష్టం అవుతుంది స్నానం చేపించడానికి. చాలా వరకు మా ఆయనే చేపిస్తారు, ఎప్పుడైనా ఆయనకు ఆఫీస్ వర్క్ ఉండి కుదరినప్పుడు నేను చేపిస్తూ ఉంటాను. ఈలోగా తను రెడీ అయ్యేలోగా నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్కి మిక్స్డ్ వెజిటేబుల్ ఉప్మా, అలాగే తను చాలా రోజులుగా రవ్వ కేసరి అడుగుతోంది. ఇంట్లో బాగా పండిన బనానాస్ కూడా ఉన్నాయనేసి బనానా వేసి రవ్వ కేసరి కూడా చేశాను. ఇంకా నేను ఈ బ్రేక్ఫాస్ట్ చేసేలోగా మా ధన్వి రెడీ అయిపోయింది. మా ఆయనకి ఏమంటే తినిపించడం చాలా ఇష్టము, తను తినాలంటుంది, మా ఆయనమ్మ నేను తినిపించాలనేసి. ఆయన ఫీలింగ్ ఏమంటే కొద్ది రోజులే కదా మనం తినిపించేది, అట్లీస్ట్ ఇప్పుడు కూడా తినిపించకపోతే ఎలా అనేసి. తను నాకు వచ్చు కదా నేను తింటాను అనేసి వీళ్ళిద్దరికీ మార్నింగ్ ఇలాగే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాగా జరుగుతుంటుంది. నేనైతే సరే నువ్వే తిను అని వదిలేస్తాను, కానీ ఇంకా వాళ్ళ నాన్న ఇష్టంగా తినిపించాలి అంటారు. మా ఆయన చాలా ఫీల్ అయిపోతుంటారు, ఇప్పటికే ధన్వి చాలా ఇండిపెండెంట్ అయిపోయిందని. బ్రష్ చేసుకుంటుంది, తనకు స్నానం చేసుకోవడం కూడా వచ్చు, ఇంకా బట్టలు వేసుకుంటుంది, బెడ్షీట్ ఫోల్డ్ చేస్తుంది, తినడం ఇవన్నీ తనకు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్గా చేసుకుంటుంది. ఈ చిన్న ఏజ్కి అన్నీ ఇండిపెండెంట్గా చేసుకుంటే ఎలా, ఇంకా మేము ఇంకేం చేసేది అని ఫీల్ అయిపోతుంటారు. కానీ నేను పర్టికులర్ మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచే తనన్నీ తనే చేసుకోవాలి చక్కగా అన్నట్టుగా అలవాటు చేశాను. ఎందుకంటే పిల్లలకి ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం వదిలేసాం ఒక 4 to 5 years అంటే దాని తర్వాత పెద్ద పిల్లలైనా ఇంకా చాలామంది ఇప్పటికీ 7-8 years పిల్లలకి కూడా తినిపించాలి, వాళ్ళ వెనకాల పరిగెడుతూ ప్రతిదీ స్పూన్ ఫీడ్ చేసినట్టుగానే ఉండాలి. పిల్లలు లేజీ అయిపోతారు, దీనివల్ల మనకేదో పని తగ్గిపోతుంది అనే దానికన్నా వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి నేర్పించాలి. ఇవి ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తారు ఈ ఏజ్లో చేసేవి. అప్పుడప్పుడు మనకు పేరెంట్స్గా ఉంటుంది కదా తినిపించాలి వాళ్ళకి, ఇవన్నీ చేయాలని. చేయడంలో తప్పు లేదు, కానీ మరీ డైలీ చేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్.
కానీ ఈ ప్రాక్టీస్ నేను తను చిన్నప్పటి నుంచి ఫాలో అవ్వడం వల్ల నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో చాలా హెల్ప్ అవుతుంది. చాలా వరకు తన పనులు తను చేసుకుంటుంది, ఎక్కువ ఇబ్బంది పెట్టదు. తను స్కూల్ లేదు ఇంట్లో ఉన్నా కూడా ఇలా ఏదో ఒక యాక్టివిటీలో తను ఎంగేజ్ అయిపోతుంది, బిజీగానే ఉంటుంది. సో తనకు జస్ట్ నేను ఫుడ్ చేసి పెట్టి తన యాక్టివిటీస్ కొంచెం నేను సపోర్ట్ చేస్తే చాలు, మిగిలిన టైం అంతా తనే ఎంగేజ్ అవుతుంది. ఇంకా తనకి 1 year ఉన్నప్పటి నుంచి కూడా నేను రెగ్యులర్గా వీక్లో 2 or 3 times అండ్ 3 days మార్నింగ్ ఈ నట్ మిల్క్ పౌడర్ని హనీలో కలిపించేదాన్ని. ఇంతకుముందు తన రొటీన్ బ్లాగ్స్లో కూడా షేర్ చేశాను. కానీ ఎప్పుడైనా దగ్గు ఉంది అంటే, ఇప్పుడు పిల్లలకి చలికాలంలో కోల్డ్ కాఫ్ వస్తూనే ఉంటుంది అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్గా ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూనే ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ నట్మేగ్ జాజికాయ వస్తుంది కదా, జాజికాయని కొద్దిగా ఇలా తురుముకొని డ్రై జింజర్ సొంటి వస్తుంది కదా, ఈ సొంటిని కూడా కొంచెం 2 కూడా చాలా కొద్దిగానే తురుముకొని ఇలా కొద్దిగా ఒక 1/4 teaspoon అంత హనీ వేసి దీన్ని బాగా మిక్స్ చేసి పిల్లలకు తినిపిస్తే ఇన్ఫెక్షన్ అంతా కూడా త్వరగా క్లియర్ అవుతుంది అండ్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. దీంతోపాటు ఇది ఆకలిని కూడా పెంచుతుంది. పిల్లలకు బాగాలేదంటే ఫుడ్ సరిగ్గా తినరు కదా, సో అలాంటప్పుడు ఇది రెగ్యులర్గా ఇస్తూ ఉంటే వాళ్ళ ఆకలి పెరుగుతుంది. ఇన్ జనరల్గానే పిల్లలకి ఇది ఓవరాల్గా ఇమ్యూనిటీని అయితే బిల్డ్ చేస్తుంది. అలాగే కడుపులో ఏమైనా వార్మ్స్ ఉన్నా కూడా ఇది క్లియర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళడానికన్నా ముందు ఖచ్చితంగా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది. ఇది ఒక గుడ్ ప్రాక్టీస్, తను చిన్నప్పటి నుంచి అలవాటైంది. గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రము శ్లోకాలు అయితే చెప్పేసి మళ్ళీ స్కూల్కి బయలుదేరుతుంది. జయ జయ బాయ్ జయ. ఏం కోరుకున్నావు అంత సీరియస్గా దేవుడిని? ఏం అడిగావు? హరహర శంభో జయ చెప్పేసావా? అన్నీ చెప్పేసావా? ఏం కావాలి నీకు? బేబీని ఇచ్చేస్తారా? అందుకు థ్యాంక్ యూ చెప్పావా? బేబీ అంటే ఎంత ఇష్టం నీకు? ఎంత? చాలా అంటే ఇంకేం కోరుకున్నావు? అంత చెప్పకూడదా? సీక్రెట్ అది. మర్చిపోయావు కోరుకుని. సరే వెళ్దామా కిందకి? ఎవరు చెప్పారు? కోరుకున్నాక మర్చిపోవాలి. జయ జయ ఇచ్చేస్తారా? సరే. అవునా? ఓ, అప్పటికి నువ్వు మర్చిపోతావు, అన్నీ నువ్వు అనుకునిండే వచ్చేస్తాయా? పిల్లలు ఎంత ఇన్నోసెంట్ కదా, అసలు వాళ్ళంత ప్యూర్ హార్టెడ్ ఇంకెవ్వరు ఉండరేమో. ఇంకా ఇవాళ స్నాక్ వచ్చేసి సోక్ డ్రై ఫ్రూట్స్ అలాగే బనానా రవ్వ కేసరి పెట్టాను. ఇంకా తర్వాత స్కూల్కి అయితే బయలుదేరుతుంది. మోస్ట్లీ డైలీ తను స్కూల్కి వెళ్ళే ముందు రొటీన్ ఇలాగే ఉంటుంది. పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది. మీలో చాలామంది ఈ ప్రెగ్నెన్సీ టైంలో ధన్విని ఎలా హ్యాండిల్ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. నేను లాస్ట్ ఒక వ్లాగ్ డీటెయిల్గా షేర్ చేశాను. తనకు మోస్ట్లీ యాక్టివిటీస్ లేదా బుక్ కానీ కలరింగ్ ఇలాంటివి చాలా ఇష్టము. సో అందుకు అప్పుడు కొన్ని బుక్స్ అయితే తెప్పించుకొని ఉన్నాను, దాని గురించి డీటెయిల్గా షేర్ చేశాను. చాలామంది కూడా బుక్స్ కొనుక్కున్నారు, చాలా యూస్ఫుల్ అయ్యాయని కూడా చెప్పారు. ఆల్మోస్ట్ ఆ బిజీ బాక్స్లో వచ్చిన బుక్స్ అన్ని కలరింగ్ కానీ యాక్టివిటీస్ అన్నీ ఫినిష్ అయిపోయాయి 1-2 monthsలోనే తను. ఇంకా నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కూడా వస్తుంది అండ్ మా ధన్వికి కూడా ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ కదా. సో ఇవి ఉంటే కొంచెం నాకు ఈ టైంలో ఈజీ అవుతుందనేసి మళ్ళీ నేను బుక్స్ కొందామని చూస్తుంటే అగైన్ లిటిల్ లెజెండ్స్లోనే కొన్ని న్యూ బుక్స్ అయితే లాంచ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా అనిపించి కొన్ని బుక్స్ అయితే తెప్పించుకున్నాము. అందులో నా ఫేవరెట్ బుక్ వచ్చేసి ఈ మ్యాజిక్ ఫ్లాష్ లైట్ జంగిల్ యానిమల్స్ బుక్. ఇది పిల్లలకి అంటే దీంట్లో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఓషియన్ అనేసి, వైల్డ్ యానిమల్స్ అని, డైనోసార్ అని, మన పిల్లలకి ఏవి ఎక్కువ ఇష్టమో సో ఆ బుక్ అయితే తీసుకోవచ్చు. మా ధన్వికి జంగిల్ యానిమల్స్ చాలా ఇష్టం. ఇప్పటికీ అడుగుతుంది జూకి పిలుచుకెళ్ళమని. ఏమంటే నాకు ఈ కండిషన్లో జూలో తిరగలేననేసి డెలివరీ అయ్యాక పిలుచుకెళ్తాం నాన్న అని చెప్తూనే ఉన్నాం. సో తనకి ఈ జంగిల్ యానిమల్స్ ఇష్టం అనేసి నేను జంగిల్ యానిమల్స్ బుక్ అయితే తీసుకున్నాను. ఎంత బాగుందంటే ఈ బుక్ మనకు రియల్గా ఇప్పుడు అమెజాన్ ఫారెస్ట్లో, రైన్ ఫారెస్ట్ అలాగే మడగాస్కర్ ఫారెస్ట్లో రియల్గా మనం వెళ్ళి అక్కడ లష్ గ్రీన్ ట్రీస్ కావచ్చు, పొదలు కానీ అక్కడ ఉన్న యానిమల్స్ కానీ చూసేటప్పుడు ఎలా ఉంటుంది అదే క్యూరియాసిటీ ఉంటుంది. పిల్లలైతే చాలా ఎంగేజ్ అవుతారు ఈ బుక్కి. ఈ బుక్ అయితే ఇలా ఉంటుంది. మనకు రియల్ అమెజాన్ ఫారెస్ట్లో ఉండే యానిమల్స్ కానీ బర్డ్స్ క్రియేచర్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. ఇందులో మెయిన్ హైలైట్ ఏమి అంటే ఈ ఫ్లాష్ లైట్. ఇదే మనకు హైలైట్, పిల్లలు ఇష్టంగా చేసే పార్ట్ ఇది.
సో మనం ఈ ఫ్లాష్ లైట్లో ఒక్కొక్క యానిమల్ ఎక్కడుంది, బర్డ్ ఎక్కడుంది అనేసి వాళ్ళు వెతకమంటే హైడ్ అండ్ సీక్ లాగా వాళ్ళు దాన్ని కనిపెట్టడంలో చాలా క్యూరియాసిటీ ఉంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలకి. మెయిన్గా ఇది చాలా క్రియేటివ్గా ఉంది, వాళ్ళల్లో ఆ క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది. ఇలా మనం వాళ్ళతో పాటు స్టోరీ చెప్తూ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్కటే కనిపెట్టమని చెప్పినప్పుడు ఇలా. ఇది యాక్చువల్గా లైటింగ్ లేనప్పుడు డార్క్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. నాకు ఈ బుక్ చూడగానే నచ్చేసింది, ఎప్పుడెప్పుడు ధన్వి వస్తే తనకు చూపిద్దామా అనేసి వెయిట్ చేస్తున్నాను. తను ఇవన్నీ చాలా ఎంజాయ్ చేస్తుంది, అసలు తనకు చాలా ఇష్టం ఈ జంగిల్ యానిమల్స్ ఇవన్నీ కూడా. ఇందులో క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వాళ్ళకి మనం క్వశ్చన్ అడిగితే ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ మనం ఇక్కడ వెతకాలన్నమాట ఈ ఫారెస్ట్లో త్రూ ఫ్లాష్ లైట్ వల్ల. ఫ్లాష్ లైట్ యూస్ చేసుకొని ఇలాగా. సో పిల్లలకి మనం ఇది అడిగినప్పుడు వాళ్ళు ఇది యూస్ చేసుకొని దాన్ని ఫైండ్ చేస్తారు. సో వాళ్ళ క్యూరియాసిటీ బిల్డప్ అవుతుంది, అలాగే క్రియేటివిటీ పెరుగుతుంది, పిల్లలు నేర్చుకుంటారు కాన్సెప్ట్స్, అలాగే యానిమల్ నేమ్స్ నేర్చుకుంటారు, ఫారెస్ట్లో ఏమేమి ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు ఈ క్వశ్చన్స్ వల్ల. అండ్ ఫైనల్గా మనకు ఆన్సర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. 2 ఫ్లాష్ లైట్స్ అయితే ఇస్తారు మనకు ఈ బుక్లో. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా వర్త్ ఈ బుక్ అయితే పిల్లలకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా ధన్వి కలరింగ్ అంటే మామూలు ఇష్టం కాదు, భయంకరమైన ఇష్టము. సో నార్మల్ బుక్స్ కన్నా ఈ జంబో కలరింగ్ బుక్స్ అయితే చాలా బాగుంటాయి. తన చాలా ఇష్టపడుతుంది అనేసి తీసుకున్నాం. యాక్చువల్గా ఈరోజే డెలివరీ అయింది, తనకు కూడా ఇంకా చూపించలేదు. సో తనకు చూపిస్తే చాలా సర్ప్రైజ్ అవుతుంది. ఎంత బాగున్నాయంటే ఇందులో ఈ కలరింగ్ బుక్స్ కూడా ఇలా పెద్ద పెద్ద పిక్చర్స్ వస్తాయి. సో పిల్లలు కలరింగ్ చేయడం ఈజీగా నేర్చుకుంటారు. ఇంకా చిన్న పిల్లలైనా కూడా పెద్ద పెద్ద క్రేయాన్స్ వస్తాయి కదా, సో వాళ్ళకు ఆ పిన్సర్ గ్రిప్ హోల్డ్, అలాగే పిన్సర్ గ్రిప్కి హోల్డింగ్కి వాళ్ళ ఫింగర్ మజిల్ స్ట్రెంత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళలో క్రియేటివిటీ పెరుగుతుంది. ఇందులో కూడా పిక్చర్స్ చాలా పెద్ద పెద్దగా బ్యూటిఫుల్గా ఉన్నాయి, అసలు చూస్తే మనకే కలరింగ్ చేయాలన్నంత క్యూట్గా ఉన్నాయి. ఈ మధ్య అయితే మా ధన్వి ఎన్ని అడుగుతుందో, నేను అవుట్లైన్ డ్రా చేసిస్తే తను కలరింగ్ చేయాలనేసి 1 or 2తో తను సరిపెట్టుకోదు, తనకి చాలా అడుగుతూ ఉంటుంది. ఇంకా నాకు ఓపిక లేక ఇలాంటి బుక్స్ అయితే బాగుండు అని వెతుకుతున్నా. లక్కీగా ఈ బుక్స్ కనిపించాయి. సో 2 అయితే తెప్పించాను. హ్యాపీగా తనకు కొద్ది రోజులు ఇవి కలరింగ్ చేసేకి సరిపోతుంది, దాని తర్వాత మళ్ళీ ఇంకొని తెప్పించుకోవచ్చు. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా అసలు ఈ బుక్స్ అయితే. తర్వాత లాస్ట్ టైం ఒక 3 పంచతంత్ర స్టోరీ బుక్స్ తీసుకొని ఉన్నా, ఆ స్టోరీస్ అన్నీ అయిపోయాయి. డైలీ 1 or 2 అడుగుతూనే ఉంటుంది కదా స్టోరీస్, సో అవి అయిపోయాయని ఇంకొక బుక్ అయితే తెప్పించుకున్నాను. సో టోటల్గా ఈ 4 బుక్స్ నేను తీసుకున్నాను. ఈ 4 కూడా చాలా బాగున్నాయి అండ్ అన్నీ అఫోర్డబుల్ ప్రైజే ఉన్నాయి. సో మీకు కూడా ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు అంటే ఒకసారి నేను ఈ బుక్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది పిల్లలకైతే. ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే మెయిన్గా మదర్స్కి వాళ్ళు ఏం చేయాలో అర్థం అవ్వదు, అలా కండిషన్ ఉంటుంది కాబట్టి. సో ఇలాంటి యాక్టివిటీ బుక్స్ ఉన్నాయంటే వాళ్ళు ఈజీగా ఒక 1.5 hour ఎంగేజ్ అవుతారు, మనల్ని అస్సలు పట్టించుకోరు. ఎస్పెషల్లీ ఈ జంబో కలరింగ్ బుక్ ఒక్కటి వాళ్ళు క్లీన్గా ప్రాపర్గా కలర్ చేయాలంటే మినిమం 1/2 hour పైనే అవుతుంది కాబట్టి సో ఈజీగా ఎంగేజ్ అవుతారు ఈ బుక్స్లో. ఇంకా ఆఫ్టర్నూన్ 1 o'clock కల్లా స్కూల్ నుంచి అయితే వస్తుంది. రాగానే తన చెప్పులు కానీ షూస్ని తనే తీసి షూ ర్యాక్లో పెట్టేసి, ఆ తర్వాత లోపలికి రాగానే బాక్స్ అంతా కూడా తీసి ఏమైనా ఫుడ్ ఒకవేళ మిగిలిపోతే డస్ట్బిన్లోకి వేసి, తర్వాత ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి బట్టలన్నీ చేంజ్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కుంటుంది. ఇది తన రెగ్యులర్ రొటీన్. దీనివల్ల ఒక మంచి హైజీన్ ప్రాక్టీస్ వాళ్ళకి అలవాటు అవుతుంది, అలాగే ఒక డిసిప్లైన్ రొటీన్ని కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇవాళ తన లంచ్కి వైట్ రైస్, బీరకాయ, పచ్చిశనగపప్పు వేసి కూట్ లాగా చేశాను, అలాగే కొద్దిగా పెరుగన్నము, గోరుచిక్కుడు స్టిర్ ఫ్రై, క్యారెట్ కుకుంబర్ సలాడ్. ఇది తన లంచ్ అయితే. మోస్ట్లీ ఇలాగే ఉంటాయి, డిఫరెంట్ వెరైటీస్ తనకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో దీనివల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ వెరైటీస్ వాళ్ళకి అలవాటు అవుతుంది అండ్ కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా అందుతాయి. ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు ఆడుకోవడము లేకపోతే ఇలా ఏదైనా రాసుకోవడమో చేస్తుంది. 2 daysగా కూడా ఓం స్వస్తిక్ 2 ప్రాక్టీస్ చేస్తుంది. ఎంత క్లీన్గా రాస్తుందో, తనకు రాయడం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత అరౌండ్ 2:30 కల్లా పడుకొనేస్తుంది. 2:30 to 4:30, 5 కల్లా నేనే లేపిచ్చేస్తాను. వదిలితే ఇంకా కూడా ఎక్కువసేపు పడుకుంటుంది, కాకపోతే రాత్రికి మళ్ళీ నిద్ర రాదనేసి 5 లోపు లేపిస్తాను.
ఇక ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మిల్లెట్ హెల్త్ మిక్స్ తోటి మాల్ట్ లాగా అయితే చేస్తున్నాను. చాలా మంచిది పిల్లలకు కూడా మిల్లెట్స్ అవి ఇవ్వడము. ఇది వచ్చేసి ఇన్స్టాగ్రామ్ శ్రీవేలన్ ఆర్గానిక్ ఫుడ్స్ వాళ్ళు రివ్యూ కోసం పంపించినారు ఒక 5 ప్రోడక్ట్స్. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర, క్వాలిటీ అంతా అండ్ టేస్ట్ కూడా బాగుంది. ఒక 2 టీ స్పూన్ తీసుకొని వాటర్లో బాగా లంప్స్ ఏమాత్రం కూడా లేకుండా మిక్స్ చేసేసుకొని నేను ఒక 1.5 గ్లాస్ మిల్క్, 1/2 గ్లాస్ వాటర్ వేసి దాన్ని బాగా బాయిల్ అవుతున్న టైంలో ఈ మిక్స్ చేసుకున్న మిల్లెట్ మిక్స్ని కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడు మనం స్వీట్నెస్కి జాగరీ కానీ లేదంటే షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆర్గానిక్ జాగరీ యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది కొంచెం వామ్గా ఉన్నప్పుడు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడిగా తాగలేము, కొద్దిగా గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది. ఇంతే, దీన్ని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్. ఇది మా ధన్వి ఈవినింగ్ స్నాక్ అయితే ఒక 1/2 పియర్ ఫ్రూట్ అలాగే మిల్లెట్ హెల్త్ మిక్స్. నేను ధన్వి మోస్ట్లీ ఇలాగే అంటే ఏది తీసుకున్నా కూడా తనతో కలిపి నేను కూడా తీసుకుంటాను. సో ఇలా చేయడం వల్ల ఏమంటే వాళ్ళకు కూడా ఒక మోడలింగ్ లాగా ఉంటుంది. మనం ఏదైనా తింటున్నాం, మనం తినుకోకుండా పిల్లల్ని తినాలి ఇది హెల్త్కి మంచిదంటే వాళ్ళు 100% ఫాలో అవ్వరు. ఫస్ట్ మనం అది చేస్తే మనల్ని చూసి వాళ్ళు బ్లైండ్గా ఫాలో అవుతారు. అది గుడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ. సో పేరెంట్స్ నుంచే చాలా వరకు నేర్చుకుంటారు. కాబట్టి మనం వాళ్ళకు మంచి రోల్ మోడల్ లాగా ఉండడానికి వీలైనంత మ్యాక్సిమం మనం ట్రై చేయాలి. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత వాక్ అయితే వెళ్తున్నాం. నేను డైలీ ఒక 1/2 అవర్ ఈవినింగ్స్ అలా వాక్కి వెళ్తాను. సో నాతో పాటు తన్ని పిలుచుకెళ్తాను. ఈ టైంలో మా ఆయన ఫ్రీగా ఉంటే తనకి సైక్లింగ్ అని లేకపోతే జీప్ డ్రైవింగ్ లేదా కాసేపు ప్లే ఏరియాలో అలా ఆడిపించి పిలుచుకొస్తారు. ఎంత లేదన్నా ఒక 1.5 to 2 hours అవుట్డోర్ యాక్టివిటీ అయితే మా దాన్ని డైలీ ఉంటుంది. పిల్లలకి అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్కి వెళ్తారు, కాసేపు ఆ సన్ లైట్కి కానీ బయట ఉండడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. చాలా విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది వాళ్ళకి. ఈలోగా మా ఆయన కూడా వచ్చేసారు. నేను జనరల్ తన్ని సైకిల్లో కానీ జీప్లో కిందకి అస్సలు పిలుచుకోరాను. తను వెళ్ళే స్పీడ్కి నేను పరిగెత్తలేని ఇప్పుడున్న కండిషన్కి అనేసి జస్ట్ వాక్ అలా పిలుచుకొస్తానంతే. ఏమంటే వాళ్ళు నాన్నతో పాటు వస్తే ఇంకాసేపు ఎక్కువసేపు అయితే ఉంటుంది, అంత ఈజీగా ఇంటికి అయితే రాదు. డైలీ వాక్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇద్దరం కలిసే పూజ చేస్తాము. ఇవాళ తను చాలా లేట్ అయ్యేలాగుందని నేను వచ్చేసాను, ఇంకా ఇంటికి వచ్చి పూజ చేశాను. రాగానే నన్ను వదిలేసి పూజ చేసావనేసి వెళ్ళి దండం పెట్టుకుంటోంది. తనకి ఈ మధ్య ఈవినింగ్స్లో నేను డైలీ హనుమాన్ చాలీసా అయితే నేర్పిస్తున్నాను. సో తనకు శ్లోకాలు బాగానే నోరు పలుకుతుంది కాబట్టి వీలైనన్ని నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times కూడా పూజ అయితే చేస్తుంది. ఆ తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటా. ఈ గ్యాప్లో తను ఆ బుక్లో ఏదైనా యాక్టివిటీస్ చేసుకోవడము లేకపోతే హోంవర్క్ ఉంటే ఫినిష్ చేస్తుంది. మా ఆయన ఆ టైంలో ఫ్రీగా ఉన్నారంటే తనతో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా చేపిస్తూ ఉంటారు. లేదు అంటే తన ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్తుంది. ఒకరోజు మా ఇంటికి వస్తే తను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటుంది. ఇలా అయితే వాళ్ళు డిన్నర్ టైం వరకు కూడా ఎంగేజ్ అవుతుంది. తను మోస్ట్లీ తన ఈవినింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది కిచెన్లో కొద్దిగా కుక్ చేసుకోవడానికి. అలాగా నీ క్రియేటివిటీ అంతా చూడుతుంది. ఇంకా నచ్చిందా నాన్న బుక్స్? బాగున్నాయా? సరే దాని కింద బుక్స్ చూడు ఏమున్నాయో. అవునా? సరే దాని కింద బుక్స్ చూడు ఏమున్నాయి. నీకు ఒక సర్ప్రైజ్. చూడు, అది ఓపెన్ చేయమది. ఏమది? నచ్చిందా? ఇంకా నన్ను అడగకూడదు సరేనా? అమ్మ అది డ్రా చేయి ఇది డ్రా చేయను, ఓకేనా? నువ్వే డ్రా చేసుకోవాలి. ఒక కలరింగ్ చేయాలి, ఓకేనా? బాగుంది కదా? ఈ కొత్త బుక్స్ అయితే చాలా నచ్చేసాయి ధన్వికి. ఇంకా ఎప్పుడెప్పుడు కలరింగ్ చేద్దామా అని ఈగర్గా వెయిట్ చేస్తుంది. వీళ్ళ స్కూల్లో హోంవర్క్ వచ్చేసి వీక్లీ 1 or 2 ఉంటుంది అంతే, ఎక్కువ కూడా ఇవ్వరు. తను ఇవ్వకపోయినందుకు ఫీల్ అవుతుంది. తన దగ్గర ఒక్క పేజ్ రాపియడం చాలా కష్టం, ఎందుకంటే బుక్ మొత్తం రాసేయాలంటుంది. నేను యాక్టివిటీ బుక్స్ ఎన్ని తెప్పించినా 2 daysలో బుక్ మొత్తం ఫినిష్ చేస్తుంది. వద్దురా అన్న వినిపించుకోదు.
ఇంకా డిన్నర్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ, గోర్చిక్కుడు ఫ్రై ఉంది. దీనికి ఎగ్ చపాతీ చేసా. తనకు ఎగ్ చపాతీస్ అంటే చాలా ఇష్టము. నేను ఇప్పుడున్న కండిషన్కి ఎక్కువ వెరైటీస్ చేయలేకపోతున్నాను. ఇంతకు ముందు అయితే ఖచ్చితంగా స్నాక్స్కి మంచిగా ఏమైనా ప్రిపేర్ చేసేదాన్ని, అండ్ ఆఫ్టర్నూన్ సపరేట్గా, నైట్కి సపరేట్గా ఇలా కుక్ చేసేదాన్ని. ఇప్పుడు వీలైనంత వరకు మాకు కూడా ఆఫ్టర్నూన్ చేసిందే నైట్కి కూడా ఉండేలా కొంచెం కర్రీస్ ఎక్కువే చేస్తున్నాను. కొద్దిగా హెల్త్ కొంచెం బాగలేకపోవడం వల్ల ఇలా మేనేజ్ చేస్తున్నా కొద్ది రోజులుగా. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత కాసేపు ఇలా ఆడుకొని తర్వాత బ్రష్ చేసేసి పడుకోబోయే ముందు ఒక స్టోరీ చెప్తాను. ఆ తర్వాత అఫర్మేషన్స్ అండ్ బెడ్ టైం ప్రేయర్స్ అయ్యాక పడుకొనేస్తుంది. ఈ అఫర్మేషన్స్ అండ్ ప్రేయర్స్ ఇంతకుముందు రొటీన్ బ్లాగ్స్లో ఆల్రెడీ షేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఏం నేను షేర్ చేయడం లేదు. ఇన్ జనరల్గా మా ధన్విక్ స్కూల్ ఉన్నప్పుడు మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యిందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.